ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. అక్టోబర్ 15వ తేదీ బుధవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 15వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ పనిని కూడా వదిలిపెట్టకుండా అన్నింటినీ మీ చేజిక్కించుకుంటూ ఎంతో ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. అన్నింటా కూడా విజయాలను పొందగలుగుతారండి. మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్టు ప్రతి నిర్ణయాన్ని తెలివిగా తీసుకుంటూ అన్ని విషయాలలోనూ కూడా చక్కటి లాభాలతో విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ముఖ్యంగా మీ మీద మీకు నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ పనినైనా నేను చెయ్యగలను, నేను సాధించగలను, నేను సకాలంలో అన్నింటినీ విజయాలతో పూర్తి చేయగలను అనే చక్కటి ఏకాగ్రతతో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. అంతేకాకుండా మీ పెద్దలు కానీ మీ శ్రేయోభిలాషులు కానీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలను సహాయ సహకారాలను కూడా పొందగలుగుతారండి. కొత్త కొత్త పథకాలను ప్రారంభించడం కానీ లేదా కొత్తగా ఏదైనా వ్యాపారాలను వృత్తి నైపుణ్యాలను పెంచుకోవడంలో కానీ ఇటువంటి వాటి మీద ఎక్కువ ఆసక్తిని అయితే ఈరోజు చూపించగలుగుతారండి. మీ శ్రేయోభిలాషులను కలుసుకోవటం కానీ లేదా చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం కానీ ఈరోజు మీకు మానసికంగా సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందండి. డబ్బును పొదుపు నిల్వలలో పెట్టే అవకాశం ఉంటుందండి. ఆర్థిక పరంగా కూడా నిలదొక్కుకోగలుగుతారు. డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎంతో తెలివిగా చేయగలుగుతారండి. అంటే పెట్టుబడులు పెట్టడంలో కానీ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడంలో కానీ లేదా వివిధ రకాలుగా ఆదాయాన్ని ఎలా సంపాదించాలి అనే ఆలోచనలలో చక్కగా ముందుకు వెళ్ళటంలో కానీ రెండు చేతుల సంపాదన పెంచుకోవడంలో కానీ మీదైన తెలివితేటలను ఉపయోగించగలుగుతారండి. చక్కగా మీరు కోరుకున్న విధంగా ఆదాయాన్ని పెంచుకునే అవకాశం కూడా ఈరోజు ఉంటుందండి. రెట్టింపు ఆదాయాన్ని చక్కగా మీరు పొదుపు నిల్వల్లో పెట్టుకోవడం కానీ భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకోవడంలో మీరు చక్కగా డబ్బును ఆదా చేసుకోవడంలో కానీ మీరు మీ వంతుగా మీ తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్నింటా కూడా మీరు చక్కటి పట్టుదలతోనూ చక్కటి ప్రణాళికతోనూ ప్రతి పనిని చేయటమే ఈరోజు మీ విజయ రహస్యంగా ఉంటుందండి. ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అంటే ఎలా మీ మీద మీరు ఇది చెయ్యలేరని చెప్పడం కానీ లేదా ఈ పని సరైనది కాదు అని చెప్పడం కానీ ఇట్లాంటివి అనమాట. అంటే మిమ్మల్ని ఎలాగైనా మిమ్మల్ని మీ పనుల నుంచి మిమ్మల్ని తప్పించాలి లేకపోతే మీరు అంతవరకు ఎదగకుండా ఆపాలి అని ఎవ్వరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా వాటన్నిటినీ కూడా మీరు పట్టించుకోకుండా మీ నిర్ణయం ఏదైతే ఉందో మీరు ఏదైతే సాధించాలి అని మీ లక్ష్యం ఏదైతే ఉందో ఆ దిశగా మీరు ఆలోచనలు చేసుకుంటూ ముందడుగులు వేసుకుంటూ వెళ్తారండి. అదే ఈరోజు మీ విజయ రహస్యంగా ఉంటుందండి. బ్యాంకు వ్యవహారాలు లావాదేవీలు అన్నింటినీ కూడా ఎంతో చక్కగా జరపగలుగుతారండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ షూరిటీ సంతకాలు పెట్టడం కానీ మధ్యవర్తిత్వాలు వహించడం కానీ ఇట్లాంటి వాటిలో కొంతవరకు మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును చక్కగా గడపడమే కాకుండా భవిష్యత్తులో కూడా దానివల్ల ఏ ఇబ్బంది లేకుండా మీరు ప్రశాంతమైన వాతావరణంలో మీ రోజులను అయితే గడిపే అవకాశం ఉంటుందండి. ఎందువలన అంటే ఎవరికైనా మీరు షూరిటీ సంతకాలు పెట్టడం మధ్యవర్తిత్వాలు వహించడం వలన ఆ చిక్కులు కానీ ఆ ఇబ్బందులు కానీ మీరు ఎదుర్కోవాల్సి వస్తుందండి. అంటే మీకు చేతనైనంతలో మీరు సహాయం చేయవచ్చు, కానీ సహాయం చేసే ముందు ఏం చేస్తున్నారు ఏంటి అనేది బేరీజు వేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అంటే అందరికీ మీరు తెలిసిన వ్యక్తులకి తెలియని వ్యక్తులకి మధ్యవర్తిత్వాలు వహించడం వల్ల కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. అట్లా అని సహాయం చేయడంలో వెనుకంజ వేయాల్సిన అవసరం లేదండి. మీకు చేతనైనంతలో సహాయం చేయొచ్చు, కానీ ఇట్లాంటి మధ్యవర్తిత్వాల విషయంలో మాత్రం కొంత జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుందండి. మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు వారి బాధ్యతలను స్వీకరించడంలో కానీ లేదా మీరు వారికి ముందుండి నడిపించడంలో కానీ ఇట్లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఈరోజు చక్కగా వారి యొక్క పనుల పట్ల ఆసక్తి కలిగించేలాగా వారికి ప్రతి అడుగులోనూ కూడా అభివృద్ధిని చూపేలాగా మీరు మీ వంతుగా వారికి సహాయం చేసే అవకాశం ఉంటుందండి. మీ బాధ్యతల నిర్వహణ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా చక్కగా నిర్వర్తించుకోగలుగుతారు. ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. అనవసరమైన ఖర్చుల జోలికి పోరు. చక్కగా మీకు అవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీరు ప్రతి రూపాయిని కూడా ఆదా చేసుకోగలుగుతారండి. పనిలో ఎంత పని భారం అనిపించినా ఒత్తిడి అనిపించినా కూడా మీ పనులను మీ బాధ్యతగా నుంచి చక్కగా సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకోగలుగుతారు.
కోరుకున్న విధంగా కొంత సమయాన్ని కూడా మీ స్నేహితులతో కానీ, సన్నిహితులతో కానీ లేదా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని ప్రశాంతత కోసం కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారండి. అన్నింటినీ చేస్తున్నప్పటికీ కూడా మీరు మీ యొక్క మెదడు ఏ విధంగా ఉంటుందంటే, ఈ పనిలో ఎంతవరకు నేను ముందుకు వెళ్ళగలను, ఈ పనిని నేను ఎంతవరకు బాధ్యతగా నేను నిర్వర్తిస్తున్నాను అని మిమ్మల్ని మీరు ప్రతి విషయంలోనూ కూడా ప్రశ్నించుకునే అవకాశం మీకు మీరే ఇచ్చుకుంటారు. అదేవిధంగా చక్కగా నీతి నియమాలతో ధర్మబద్ధంగా మీరు ప్రతి పనిని చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల కూడా దైవానుగ్రహంతో అన్నింటా కూడా విజయాలను పొందగలుగుతారండి. పెద్దల పట్ల గౌరవాన్ని ఎక్కువగా చూపించగలుగుతారు. చక్కగా మీకంటే చిన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మీరు దారి చూపే విధంగా వారికి చక్కగా అన్నింటా కూడా వారికి సలహాలను ఇస్తూ వారిని ముందుకు నడిపించగలుగుతారు. అంటే మీ బాధ్యతల పట్ల మీరు మరింతగా చక్కగా మెలకువతో ఉండగలుగుతారు, అప్రమత్తంగా ఉండగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారి గౌరవంతో వాటన్నిటిని కూడా అంగీకరించడం, మీ వెన్నంటే ఉండటం మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. చిరుపాటి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, జాగ్రత్తలను వహించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను చూపించగలుగుతారు. తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికైతే మీరు హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న స్థానంలో మీరు చక్కటి విజయాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక పెట్టుబడి రంగంలో ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. కొత్త కొత్త నిర్ణయాలతో ఆలోచనలు చేస్తూ పెట్టుబడులను పెట్టడం వల్ల మరింత లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో మీ కార్యాలయంలో కాసంత పనిభారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నింటినీ కూడా యథావిధిగా సకాలంలో మీరు సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. స్నేహపూర్వకమైన వాతావరణాన్ని మీ చుట్టూ ఏర్పరచుకోగలుగుతారండి. మీ పనికి తగిన గుర్తింపును పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన విధంగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు మీ అర్హతకు తగినట్టు, అంటే మీరు ఏదైతే స్థానాన్ని కోరుకుంటున్నారో అటువంటి అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా ముందుకు వెళుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో కొత్త కొత్త మెలకువలను పాటిస్తూ చక్కటి నిర్ణయాలతో, చక్కటి ఆలోచనలతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న గౌరవప్రదమైన స్థానంలో ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజు ముగిసే సమయానికి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక చూసినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పనులలో ఎలాంటి పనిభారం ఉన్నప్పటికీ కూడా సకాలంలో అన్నింటినీ కూడా మీ మనసుకు నచ్చిన విధంగా ముందుకు తీసుకువెళ్తూ పూర్తి చేసుకోగలుగుతారు. శ్రేయోభిలాషులు, సన్నిహితుల యొక్క సహాయ సహకారాలను పొందగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ప్రతి పనిని అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. కాసింత విరామ సమయాన్ని తీసుకోవడం, కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా
ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ సకాలంలో మీ పనులన్నిటినీ యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుంది. మీ బంధంలో కొత్త కొత్త నిర్ణయాలతో మీరు ముందుకు నడవగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీ వెన్నంటే ఉండటం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీ ఆలోచనలతో మీరు మరింతగా తెలివైన నిర్ణయాలతో భవిష్యత్తు కోసం మరింతగా ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కొత్త ఆలోచనలతో ప్రతి ప్రణాళికను అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. మీదైన శైలిలో ప్రతి నిర్ణయాన్ని అమలుపరుస్తూ గౌరవప్రదమైన స్థానంలో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలిగిస్తుందండి. ఇక అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో ఈ రాశి వారి రోజునైతే గడుపుకోగలుగుతారండి. చక్కటి శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న పేదవారికి చిన్నారులకు పెరుగు అన్నము కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.